హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నవంబర్ మంత్కి సంబంధించిన అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వైదొలిగిన రెండవ దేశం ఏది? ఆన్సర్ బ్రెజిల్. ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం డిజి ఫ్రేమ్వర్క్ మీద ఏ దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ అమెరికా, జపాన్ అండ్ దక్షిణ కొరియా. ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ కొత్త చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ విపిన్ కుమార్. ఇటీవల అమెరికాకి చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ చేత రెండవసారి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ 2024 యొక్క A+ గ్రేడ్ను ఎవరు పొందారు? ఆన్సర్ శక్తికాంత దాస్. దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ పర్యావరణ అనుకూల కార్యక్రమాల కోసం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ఇటీవల సర్టిఫికేట్ను పొందింది. కాగా ఈ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వలు ఎంత? ఆన్సర్ 854 మెట్రిక్ టన్నులు. ఇటీవల క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ 2024 సమావేశం అక్టోబర్ 29 నుంచి 31 వరకు తేదీలలో ఎక్కడ జరిగింది? ఆన్సర్ హరారే. ఇటీవల రతన్ టాటా గౌరవార్థం ఏ రాష్ట్రం యొక్క స్కిల్ యూనివర్సిటీకి పద్మవిభూషణ్ రతన్ టాటా స్కిల్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు? ఆన్సర్ మహారాష్ట్ర. కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పరిటీ అనే థీమ్తో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 జరిగింది. అయితే ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. కాగా ఈ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? ఆన్సర్ నర్మదా నది. ఇటీవల తైవాన్ భారతదేశంలో ఏ నగరంలో తైపే ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ని స్థాపించింది? ఆన్సర్ ముంబై. అక్టోబర్ 2024లో ప్రతిష్టాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ రాచల్ గుప్తా. భారతదేశంలో మొట్టమొదటి హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ AIIMS రిషికేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన మహదై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గోవా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ 72వ ర్యాంక్. అర్హత ఉన్న కుటుంబాలకి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. స్పేస్ యాత్రలని ఫీల్డ్ టెస్టులను చేయడం కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా అనలాగ్ స్పేస్ మిషన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ లేహ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉత్తర అట్లాంటిక్ కుడి తిమింగలం యొక్క ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్థితి ఏమిటి? ఆన్సర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. 2025లో జరగనున్న 17వ బ్రిక్స్ సమావేశాలకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ చైనా. డుమాబోకో ఏ దేశానికి 6వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ బోట్స్వానా. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
352వ గవర్నింగ్ బాడీ సమావేశం జెనీవాలో జరిగింది. కాగా ఈ సమావేశానికి ఇండియా తరపున ఎవరు హాజరయ్యారు? ఆన్సర్ సుమితా దావ్రా. ఇటీవల బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లోని 10 ఏనుగులు కోడో మెలైట్స్ని ఆహారంగా తీసుకుని మరణించాయి. అయితే ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇటీవల మరణించిన బిబేక్ దేబ్రా ఏ రంగానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఎకనామిక్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం హీట్ వేవ్ను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? ఆన్సర్ తమిళనాడు. భారత ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ప్రచారాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ రియాద్. స్పేస్ సెక్టార్ల అభివృద్ధి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఆమోదం తెలిపింది? ఆన్సర్ 1000 కోట్లు. ఆరోగ్య రంగంలో ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించేందుకు ఇటీవల ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాంని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ 17 పతకాలు గెలిచింది. కాగా ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ కొలరాడో. ఇటీవల వరల్డ్ అగ్రికల్చరల్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఎవరు నియామకమయ్యారు? ఆన్సర్ జాక్సెలిన్ డి ఆరోస్ హ్యూస్. 2025 రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభువో సుబియాంటో పాల్గొనున్నారు. అయితే ప్రభువో సుబియాంటో ఏ దేశానికి అధ్యక్షుడు? ఆన్సర్ ఇండోనేషియా. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొట్టమొదటి మంచినీటి తాబేలు వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ వారణాసి. ఇటీవల ఆస్కార్ అవార్డుల్లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది? ఆన్సర్ సన్ఫ్లవర్స్ వేర్ ద ఫస్ట్ వాంట్స్ టు నో. ఇటీవల కేమన్ ఐలాండ్స్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ని ఎవరు గెలిచారు? ఆన్సర్ మన్దీప్ చంగ్రా. ఇటీవల గోవింద్ సాగర్ సరస్సులో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 2024-25 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ 5వ స్థానం. కల్కా సిమ్లా రైల్వే మార్గం ఏ 2 రాష్ట్రాలను కలుపుతుంది? ఆన్సర్ హర్యానా హిమాచల్ ప్రదేశ్. ప్రపంచంలో మొట్టమొదటి చెక్క శాటిలైట్ అయిన లిగ్నా షాట్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ జపాన్. హిమపాతం వలన ఇటీవల వార్తల్లో నిలిచిన ఆఫిఫ్ ఎడారి ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సౌదీ అరేబియా. 2026 వరకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అధ్యక్ష స్థానం కోసం ఎన్నుకోబడిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. ఇటీవల ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఎడిల్గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రఫీ 2024 లిస్టులో తొలి 3 స్థానాల్లో నిలిచిన దాతలు ఎవరు? ఆన్సర్ శివనాడర్ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మరియు బజాజ్ ఫ్యామిలీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈవెంట్లో ప్రస్తావించబడిన అగ్రివోల్టాయిక్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ వ్యవసాయం మరియు సౌరశక్తి ఉత్పత్తికి భూమిని ఏకకాలంలో ఉపయోగించడం. ఇటీవల విస్ఫోటనం చెందిన లేవోటోబి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
ఆన్సర్ ఇండోనేషియా. ఇటీవల వార్తల్లో కనిపించిన ఓకినావి సిఎస్ అనేది ఒక ఆన్సర్ స్పైడర్. సోలార్ డైనమిక్స్ని పరిశోధించేందుకు శ్రీహరికోట నుంచి లాంచ్ చేయనున్న ప్రభాత్రి మిషన్ ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ యుఎస్ఏ. ఇటీవల నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 33% ఉన్న రిజర్వేషన్లని ఇటీవల 35%కి పెంచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. చిరుతల పర్యవేక్షణ కోసం ఏ 2 రాష్ట్రాల మధ్య చిరుత ప్రాజెక్టు కారిడార్ని ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ మధ్యప్రదేశ్, రాజస్థాన్. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ఆన్సర్ తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు. వికసిత్ భారత్ 2047లో భాగంగా డెడికేటెడ్ సెమీ కండక్టర్ పాలసీని అమలు చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. ఆస్ట్రో-హింద్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని 2024 నవంబర్ 8 నుంచి 21 తేదీలలో ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఇండియా మరియు ఆస్ట్రేలియా. ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఏ దేశ హాకీ జట్టుకు ఇచ్చారు? ఆన్సర్ ఇండియా. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి న్యూఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2024ను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క COP29 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బాకు. ఇటీవల ప్రపంచ యాత్రకు బయలుదేరి ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటిల్ పోర్ట్ని చేరిన భారత నౌక పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్వి తారిణి. యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2025కి సంబంధించి ఇండియా నుంచి తొలి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. ఇటీవల ప్రయోగించబడిన మినిట్ మ్యాన్ 3 హైపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణి ఏ దేశంకి చెందినది? ఆన్సర్ అమెరికా. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 500 కోట్ల వ్యయంతో వైద్య పరికరాల పరిశ్రమని బలోపేతం చేసే పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఏ రాష్ట్రం మరణాలను అరికట్టేందుకు పాము కాటును గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది? ఆన్సర్ తమిళనాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన బిబేక్ దేబ్రాయ్ కమిటీ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఇండియన్ రైల్వేస్. ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా నవోత్థాన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ డిఆర్డిఓ. థాయిలాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా మరియు గౌరవ పర్యాటక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సోను సూద్. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి చేసిన కృషికి గాను ఇటీవల మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ సోను సూద్. ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్ 2024 ప్రోగ్రాంని ఏ విభాగం నిర్వహించనుంది? ఆన్సర్ ఇండియన్ నేవీ. ఇటీవల 8వ అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవమును మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎక్కడ నిర్వహించింది?
ఆన్సర్ న్యూఢిల్లీ. ఏ వ్యక్తికి బుకర్ ప్రైజ్ 2024 అవార్డుని ఇచ్చారు? ఆన్సర్ సమంతా హార్వే. ఇటీవల నేషనల్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా నిర్వహించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇటీవల ఇండియా రష్యా ఇన్వెస్ట్మెంట్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబై. ప్రపంచంలో ప్రతి 3 వృక్షజాతుల్లో ఒక వృక్షజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ ట్రీ అసెస్మెంట్ రిపోర్ట్ తెలిపింది. కాగా ఈ రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ IUCN. ఇటీవల 25వ సౌత్ ఏషియన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీస్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇండియా టుడే డేటా ప్రకారం దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇటీవల సంజీవ్ ఖన్నా నియమితమయ్యారు. అయితే సుప్రీంకోర్టు CJI గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆన్సర్ ఆర్టికల్ 124. డిఫెన్స్ ఎక్సర్సైజ్ అయిన సీ విజిల్ 24 యొక్క 4వ ఎడిషన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఇండియా. S&P గ్లోబల్ ర్యాంకింగ్ 2024లో ఏ భారతీయ కంపెనీ అత్యంత స్థిరమైన అల్యూమినియం కంపెనీగా గుర్తింపు పొందింది? ఆన్సర్ హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ. ఇటీవల వార్తల్లో నిలిచిన సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. ఏ సంస్థకు చెందిన మొదటిసారిగా పూర్తి మహిళలతో కూడిన మహిళా బెటాలియన్ ఏర్పాటుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది? ఆన్సర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇటీవల బెంగళూరులో మొట్టమొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్. ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క 49వ స్టాట్యుటరీ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ మస్కట్. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ని ఆదిత్య మెహతా ఫౌండేషన్తో కలిసి లడక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ లేహ్. నవీన్ రామ్ కులం ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ మారిషస్. ఇటీవల 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ను కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల మధ్యప్రదేశ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ పంకజ్ త్రిపాఠి. 66వ అఖిల భారతీయ కాళిదాసు ఉత్సవాలకి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఉజ్జయిని. యూనివర్సిటీలలో రీసెర్చ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇటీవల సుఖ్నా సరస్సు చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. కాగా ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చండీగఢ్. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా శక్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను COP29 సమావేశంలో భాగంగా ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ UAE. ఇటీవల 1వ బోడోలాండ్ మహోత్సవ్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు?
ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద కోరల్ కాలనీను శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ సోలమన్ దీవులు. ఇండియాలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ 14% వార్షిక వృద్ధి రేటుతో 2030 నాటికి ఎంత మొత్తంలో అభివృద్ధి చెందనుంది? ఆన్సర్ $130 బిలియన్. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత 5G టెలికాం నెట్వర్క్ను ఏ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఆన్సర్ ఎన్విడియా మరియు సాఫ్ట్ బ్యాంక్. ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలోనూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దర్భంగాకు ఇటీవల శంకుస్థాపన చేశారు? ఆన్సర్ బీహార్. భారత్లోని టాలెంట్ కలిగిన యువ ప్రొఫెషనల్స్ను ఆకర్షించేందుకు ఏ దేశం మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్ని ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. సాంప్రదాయ విజ్ఞానం యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ అసెస్మెంట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గురుగ్రామ్. ఇటీవల జాదవ్ పాయింగ్ ఇంటర్నేషనల్ అవార్డుని తొలిసారిగా ఏ వ్యక్తికి ఇచ్చారు? ఆన్సర్ ఎం కరుణాకర్ రెడ్డి. ఏ దేశం తన ఇంటిగ్రేటెడ్ యాంటెన్నా సిస్టమ్ యూనికార్న్ను భారత నౌకాదళ నౌకలకు అందించడానికి అంగీకరించింది? ఆన్సర్ జపాన్. కమ్ అండ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నైజీరియా యొక్క 2వ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ను నైజీరియా అధ్యక్షుడు ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో విజేతగా నిలిచిన కెజారా హెల్విగ్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ డెన్మార్క్. గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం దేశంలోని 56వ టైగర్ రిజర్వ్గా అధికారికంగా ఇటీవల ప్రకటించబడింది. అయితే ఈ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఇండియాలో మొట్టమొదటి డైరెక్ట్ డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించిన టెలికాం ఆపరేటర్ ఏది? ఆన్సర్ బిఎస్ఎన్ఎల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.